ఈరోజు మనము ధ్యానించబోయే అంశం, దేవుని చిత్తం మనం జరిగించేటప్పుడు మనకి కష్టంగా ఉంటుందా అనే విషయం. ఇది మనందరికీ అవసరమైన విషయం అండి. తెలిసి ప్రార్థన చేస్తామో తెలియక చేస్తామో కానండి, మనము నిత్యము మన ప్రార్థనలో దేవా నీ చిత్త ప్రకారం నన్ను నడిపించండి, మీ చిత్తమే నాలో జరిగించండి అని ప్రార్థన చేస్తాం. ఎంత మంచి ప్రార్థనో కదండి. ఒక వ్యక్తి భూమి మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎన్నుకోబడటం నిజంగా మహాభాగ్యం అండి. అయితే దేవుని చిత్తం మన ద్వారా జరిగించే ముందు దేవుడు మనలో దాన్ని జరిగిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుదాం. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. దేవుడటండి యేసుక్రీస్తు ద్వారా మొదట మనలో తనకి అనుకూలమైన దాన్ని జరిగించడానికి ఇష్టపడతారట. ఏంటి మనలో దేవునికి అనుకూలమైనది అంటే పరిశుద్ధత. మనము అనేక రకాల పాపాలతో మిళితమైపోయి వాటికి అలవాటు పడిపోయి వాటితోనే నిత్యము సహవాసం చేస్తూ మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఈ లోకంలో వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటిది ఒకసారి దేవుడు తనలోనికి మనల్ని పిలుచుకొని తన పనిని, తన చిత్తాన్ని లోకంలో మన ద్వారా జరిగించేటప్పుడు మొదట తన చిత్తాన్ని మనలో జరిగిస్తాడు. దేవుడికి తన అనుకూలమైనది మనలో మొదట జరిగించి మన ద్వారా సమాజంలో జరిగిస్తారు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది కదండి. ప్రతివాడు తన సొంత ఘటమును పరిశుద్ధంగా కాపాడుకునేట ఇదే దేవుని చిత్తము అని ఉంటుంది. అంటే దేవుడిచ్చిన ఈ శరీరాలను మొదట మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి, పరిశుద్ధతను సంతరించుకోవాలనేది దేవుని యొక్క చిత్తం. కానీ ఇది మనకి ఎంత కష్టమో కదండి. వినడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ మనం మార్చుకోవటం, ప్రభువుకు అనుకూలంగా మళ్ళీ మలుచుకోవటం చాలా కష్టం. ఒక పిల్లాడు చూడండి, ఆడుకునేటప్పుడు అటు వెళ్తుంటాడు, వద్దు అన్ని ప్లేస్లకే వెళ్తుంటాడు. తల్లిదండ్రులు నిత్యము వాడిని మందలించి దారిలో పెట్టుకుంటూ ఉంటారు. వాడికి ఎంత కష్టంగా ఉంటుందో, నా ఇష్ట ప్రకారం వెళ్ళివ్వట్లేదని వాడు లోపల నొచ్చుకుంటాడు. అలాగే దేవుడు కూడా తన చిత్త ప్రకారము మళ్ళీ లోకంలో వాడుకునే ముందు దేవుడు మళ్ళీ సరిచేసేటప్పుడు మనకి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని స్థలాలను విడిచిపెట్టాల్సిన అవసరం వస్తుంది. కొంతమంది మనుషుల్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. మనకిష్టమైన కొన్నిటిని కూడా విడిచిపెట్టుకోవాల్సిన పని ఏర్పడుతుంది. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు వారితో ఉన్న 12 మంది శిష్యుల గురించి మనం ఆలోచన చేస్తే 12 మంది శిష్యులు 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళని పిలుచుకున్న వెంటనే మీరు నా కోసం ఇలా చెయ్యండి అని చెప్పి వారికి వెంటనే దేవుని పని భారాన్ని పెట్టలేదు, కానీ మొదట వారిని ట్రైనింగ్ చేస్తూ వచ్చారు. ప్రభు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఎలా పరిశుద్ధత కలిగి ఉన్నారో వారు కూడా ప్రభువుని అర్థం చేసుకుంటూ ఆయన్ని చూస్తూ ఆయనలా మార్చబడ్డానికి ఈ 3.5 సంవత్సరాలు ప్రభువారు వాడుకున్నారండి. అడపాదడపా చిన్న చిన్న బాధ్యతలు తప్ప పరిపూర్ణంగా దేవుని సేవ అనేది వారికి అప్పగించలేదు. తరువాత ప్రభు మరణించి పునరుత్థానుడైన తర్వాత అపోస్తుల కార్యాల్లో వారు దేవుని కొరకు పని చేశారు. ఆ పని ఫలించింది, ఎందుకంటే వారు దేవుని రూపంలోనికి మార్చబడి ఉన్నారు. చాలాసార్లు దేవుని చిత్తం అనగానే దేవుని పని చేయటమే దేవుని చిత్తం అంటాం. దేవుని పని దేవుని చిత్తమే. అంతకుముందు మనం తెలుసుకోవాల్సింది, మనము దేవుని రూపంలోనికి మార్చబడ్డం దేవుని యొక్క చిత్తం. మరి మనకి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో రాయబడినట్లుగా చాలామంది ప్రభు దగ్గరికి వచ్చారు. మరి ఆ రోజు వచ్చి అంటున్నారు, మేము మీ పేరట ప్రవచించలేదా, అద్భుతాలు చేయలేదా, దెయ్యాలను వెళ్ళగొట్టలేదా, పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టలేదా ప్రభు అంటే, ప్రభు అంటున్నారు మీరెవరో నాకు తెలియదు అంటున్నారు. ఎంత భయంకరమైన మాట అండి. దేవుని పనే కదా చేశారు, దేవుని పనిలో భాగమే కదా ఇవన్నీ అంటే, అక్కడ పైన అంటున్నారు ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకంలో చేర్చబడ్డ కానీ నా తండ్రి చిత్త ప్రకారం జరిగించేవాడే పరలోకంలో చేర్చబడతారని అక్కడ ప్రభు మాట్లాడారు. అంటే పరలోకమందున్న తండ్రి ఒక ప్రత్యేకమైన చిత్తాన్ని కలిగి ఉన్నారు, ఒక క్రమం పెట్టారు. ఆ క్రమం ప్రకారం మనం పని చేస్తేనే ఆ పని ఫలిస్తుంది. అది దేవునికి మహిమకరంగా ఉంటుంది, మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏదో చేస్తున్నామని వాళ్ళ సొంత ఇష్టాన్ని అనుసరించి వారికి అనుకూలంగా వారికి అనిపించింది చేసుకుంటూ వెళ్ళిపోయారు. ప్రభు అంటున్నారు మీరెవరో నాకు తెలీదు, అసలు నేను మిమ్మల్ని అపాయింట్ చేయలేదు అని చెప్పేసి రిజెక్ట్ చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది.
మరి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూస్తే పౌలు గారు అంటారు, పరిశుద్ధమును నిష్కళంకమైన మీ దేహములను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకొనుడి. దేవుని బిడ్డలారా, మనం చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతి ఇచ్చి దేవుడు మనల్ని రక్షించుకున్నారు. ఆయన పనిలో మనం అందరం వాడబడాలి అనేది దేవుని చిత్తం. ఏ పని లేకుండా ఎవరిని పిలవలేదు. అయితే ఆ పని చేసే ముందు ఆ పని ఫలించాలన్నా, అది ఇతరులకు రక్షణార్థంగా ఉండాలి అన్నా, దేవునికి మహిమ తీసుకురావాలన్నా, దాని ద్వారా నువ్వు బ్లెస్ చేయబడాలన్నా కూడా మొదట మన శరీరాలు పరిశుద్ధపరచబడాలి. మొదట మనము దేవునికి అనుకూలంగా మార్చబడిన తర్వాత మనము ఆయన సేవలో ముందుకెళ్తేనండి, చిన్న పని చేసినా కూడా అది ఎంతో ఘనంగా ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇలా దేవుని ద్వారా మార్చబడిన మనము మన ద్వారా సత్క్రియలను చేయడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తారంట. చాలాసార్లు దేవుని పనిలో మనం వెళ్తున్నప్పుడు మనకి కష్టం ఎదురవుతుందండి. చాలాసార్లు కాదు, అన్నిసార్లు కష్టమే ఎదురవుతుంది. ఎందుకు అంటే దేవుని బిడ్డలారా, దేవుని ఇష్టం నెరవేర్చేటప్పుడు మనం లోకానికి నచ్చం, సాతానికి చాలా మంట. అలాగే మనకు కూడా నచ్చదండి. మన ఇష్ట ప్రకారం మనం ఉండడం అంటే ఎంత ఇష్టమో. దేవుని పని జరిగిస్తున్నప్పుడు, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు ఇన్ని అవరోధాలు వస్తూ ఉంటే వాటన్నిటిని మనం దాటుకుంటూ ఎదిరిస్తూ దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఒక ఉద్యోగంలో దేవుడు నిన్ను పెట్టినప్పుడు నీ ద్వారా అక్కడ ఆ స్థలంలో దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోవాలని కోరుకుంటారు. కానీ మనం ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఏదో కొన్ని కష్టాలు ఎదురవుతాయి. కొత్త మనకి పడదు అక్కడ పరిస్థితులు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇది దేవుని చిత్తం కాదు, ఇక్కడ కష్టంగా ఉంది కాబట్టి దేవుని చిత్తం కాదు అనుకుంటాం. అలాగే మరి వివాహమైన, వ్యాపారమైన, దేవుని యొక్క సేవైనా మనం ప్రారంభించినప్పుడు అంతా అనుకూలంగా ఉంటే దేవుని చిత్తం అనుకుంటాము. అనుకూలించకపోతే ఇది చాలా కష్టమని అనుకుంటాం. నిజానికి దేవుని సేవ లేకపోతే దేవునికి సంబంధించిన పనులు చేయడానికి ఒక కుటుంబంలో, ఒక ఆఫీస్లో, ఒక కాలేజీలో, ఒక స్కూల్లో, ఒక ప్రత్యేకమైన స్థలంలో దేవుడు నిన్ను పెట్టినప్పుడు ఖచ్చితంగా అక్కడ మొదట నీకు కష్టం ఏర్పడుతుంది. దేవుని చిత్తం జరిగేటప్పుడు అన్ని రకాల అవరోధాలు ఏర్పడతాయి, అందులో కష్టమే ఉంటుంది. దేవుని చిత్తం జరిగించేటప్పుడండి దేవుడు మరి కొందరు చాలా ఆధిక్యతలో, సౌఖ్యంలో ఉన్న వారిని తీసుకొని వచ్చి దేవుడు కష్టంలో పెడతాడు. నెహెమ్యాను మనం చూస్తే, నెహెమ్యా రాజు దగ్గర ఒక సెక్రటరీ ఉద్యోగం, అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం అండి. నెహెమ్యాను దేవుడు వాడుకోవాలనుకున్నాడు ఆ యెరూషలేము గోడ కట్టేటప్పుడు. అయితే ఇప్పుడు నెహెమ్యాను తీసుకొచ్చి తన భార్య బిడ్డలతో ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్న నెహెమ్యా ఎక్కడికి తీసుకొని రాబడ్డాడంటే యెరూషలేముకి తీసుకొని రాబడ్డాడు. ఎంత కష్టం! ఆ గోడ కడుతున్నప్పుడు అన్ని అవరోధాలే, అవమానాలే, ఎగతాళి, అంతా ఏది సహకరించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అలాగే మనకి పౌలు గారు చాలా మంచి ఉదాహరణ అండి. పౌలు గారిని చూస్తే ఆయన ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు. అలాగే ఆయన రోమీయుడు, ఒక గొప్ప వ్యాపారవేత్తకి కుమారుడు. పౌలు గారు మరి లోకంలో జీవించాలి అంటే చాలా సౌఖ్యవంతమైన, సంతోషమైన జీవితం. కానీ మనం చూస్తే పౌలు గారిని 22వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 14వ వచనంలో చూస్తే, నా మాటని సకల జనుల ఎదుట ప్రకటించడానికి నేను నిన్ను నా చిత్త ప్రకారం ఎన్నుకున్నాను అంటాడు దేవుడు. అలా దేవుని చిత్తం నెరవేర్చబడ్డానికి తీసుకోబడిన పౌలు దేవుని చేతిలోనికి తీసుకోబడిన తర్వాత ఎన్ని కష్టాలండి పౌలు జీవితంలో, ఎన్ని! యేసు ప్రభువారు తర్వాత పౌలే అన్ని కష్టాలు పడ్డాడు అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఇంత కష్టము దేవుని చిత్తంలో పౌలుకి ఎదురైంది. అయితే దేవుని బిడ్డలారు గమనించండి, దేవుని చిత్తం జరిగించేటప్పుడు కొందరిని సౌఖ్యంగా ఉన్నవారిని తీసుకొచ్చి కష్టాల్లో దేవుడు పెడతాడు, కొందరిని కష్టాల్లో ఉన్నవారిని హెచ్చించడం కూడా జరుగుతుంది. దావీదు చూడండి, దావీదు గొర్రెల కాపరి, కానీ దేవుడు తన చిత్తాన్ని జరిగించడానికి మరి ఇశ్రాయేలీలకు రాజుగా చేయడానికి సింహాసనం ఎక్కించాడు. అలాగే ఎస్తేర్ను కూడా ఒక బానిస, అన్య దేశంలో, పరాయి దేశంలో బానిసగా ఉన్న కుమార్తెను దేవుడు రాణిగా చేశాడు. దేవుని చిత్తం జరిగించేటప్పుడు కొందరు సౌఖ్యము ఉన్నవారు కష్టాల్లోకి వస్తారు, కొందరు కష్టాల్లో ఉన్నవాళ్ళు ఒక మంచి స్థానానికి తీసుకొని రాబడతారు. ఏదేమైనా ఈ రెండిట్లో కూడా కష్టం మాత్రం సమానంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇలా దేవుని చిత్తం కొరకు ఎన్నుకోబడిన అపోస్తులు కానీ, ప్రవక్తలు కానీ అండి, ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ వారి జీవితంలో దేవుడు వారికి ఉన్నాడు కాబట్టి, వారికి తోడై ఉన్నాడు కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా వారి ఎదిరించి నిలబడగలిగారు. మన జీవితాల్లో చాలాసార్లు ఇది దేవుని చిత్తమే కానండి చాలా కష్టమైపోతుంది అంటాం.
అది నీ ఒక్కళ్ళవు చేసేది కాదండి. దేవుని చిత్తం జరిగించేటప్పుడు దేవుడు కూడా మనకు తోడుగా ఉంటాడు. ఆయన మన పనిలోనికి మనతో పాటు వస్తారు. మనం ఒక ఉదాహరణ చూద్దామండి. ఒక అతనటండి ఒక పొలము స్వాస్థ్యంగా పొందుకున్నాడంట. ఆ పొలము 200 తరాల నుంచి వారి పితరుల నుంచి వారికి స్వాస్థ్యంగా వస్తుందట. వచ్చినప్పుడు ఈ 200 తరాల నుంచి వచ్చిన పూర్వీకులందరూ ఆ పంటను పండించుకున్నారు, ఆ పొలంలో తిన్నారు, మరణించారట. ఈ 200 సంవత్సరాల తర్వాత ఇతని చేతిలోనికి వచ్చిన తర్వాత ఆ పొలము దున్నేటప్పుడు ఒక కార్నర్‌లో అతనికి ఒక ఎమరాల్డ్ కనిపించిందంట. ఆ విలువైన వజ్రం అది. యాక్చువల్‌గా అతను ఈ పొలం దున్నుకొని అందరి వలె తినేసి అతను కూడా దాన్ని పంట తిని చనిపోవచ్చు. కానీ అతను అక్కడున్నది ఏంటో తెలుసుకుందాము అని చెప్పేసి దాన్ని తవ్వించాడటండి. తవ్వించినప్పుడు అది బయటికి తీస్తే మరి ఒక జ్యువెలరీ షాప్ అతనికి చూపిస్తే అది ఎన్నో మిలియన్ల మళ్ళీ డాలర్లకి అమ్ముడైపోయిందంట. అంత విలువైన వజ్రపు రాయి ఒకటి ఆ యొక్క పొలంలో ఉందట. దేవుని బిడ్డలారా, ఈ 200 మంది ఆ పంట తిన్నారు, దాన్ని చూస్తూనే ఉన్నారు. మాకెందుకులే అని చెప్పి వారు మరణించారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అదేంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. దానికోసం ఆ రిస్క్‌ని బేర్ చేశాడు. అది విలువైనదని తెలుసుకొని దాన్ని స్వతంత్రించుకున్నాడు. ఈ లోకంలో కూడానండి చాలామంది మరి లోకంలో పుడుతున్నారు, చనిపోతున్నారు. కానీ చాలా తక్కువ మంది దేవుని ఇష్టాన్ని నెరవేర్చటంలో వారు ప్రయాసపడతారండి. దేవుడంటే ఏంటో తెలుసుకోవాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలని చాలా తక్కువ మంది దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు ఈ లోకంలో. అలాంటి వారము ఒకవేళ దేవుని చిత్తం కొరకు ఒక కష్టం పడాల్సి వచ్చినా దాని వెనక ఉన్న ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాము అనే సంగతిని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంతటా ఆయనేనండి. ఒక సూపర్ మ్యాన్ లాగా వచ్చి యేసు ప్రభు మనలందరినీ రక్షించేయొచ్చు. కానీ ఆయన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఆయన క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని చెప్తూ ఏమంటున్నారు అంటే, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తాను తగ్గించుకున్నారండి. యేసు ప్రభువారు దేవుని చిత్తాన్ని జరిగించడానికి లోకంలోకి వచ్చారు. సిలువ వేయబడ్డం దేవుని చిత్తం. అయితే ప్రభు జీవితంలో ప్రతిరోజు కష్టమే. ప్రభు జీవితంలో అనేక రకాల కష్టాలు, కన్నీళ్లు మనం చూస్తూ ఉంటాం. దేవుని చిత్తంలో కష్టం ఉన్నప్పటికీ ప్రభు ధైర్యంగా చెప్పే మాట ఒకటే, నా తండ్రి నాకు తోడై ఉన్నాడు, నా తండ్రి నాకు తోడై ఉన్నాడని. నిజమే దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీవు దేవుని చిత్త ప్రకారం ఒక కుటుంబంలో నువ్వు ఒక్కదానివే రక్షింపబడ్డావేమో, లేక నీ ఒక్కడివే రక్షింపబడ్డావేమో, నీ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరి మధ్య నువ్వు ఒక్కరివే దేవుని కుమార్తెగా కుమారుడిగా ఉన్నారేమో, లేకపోతే మీ కుటుంబంలో ఎవరికి ఇష్టం లేకుండా ఒక దైవిక వివాహానికి నువ్వు నడుము కడుతున్నావేమో, ఒక సంఘంలో దేవుని మరి బిడ్డగా నువ్వు ఘనపరచబడాలి అని దేవుని నామాన్ని మహిమపరచాలని నువ్వు నడుము కట్టినప్పుడు, సువార్త కొరకు అనేక విషయాలను ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా కష్టం అనేది ఎదురవుతుంది. మనం చూడాల్సింది యేసు ప్రభుని. ఆయనండి ఈ లోకంలో అలా పుట్టి దాసునిగా, అంటే రాజుగా పుట్టగలరు, ఆయన అధికారిగా పుట్టగలరు, దేన్నైనా శాసించే శక్తి ఆయనకుంది. కానీ ఒక దాసునిగా పుట్టి మనుషుల పోలికగా పుట్టి మనుషులు పడే ప్రతి కష్టాన్ని ఆయన పడి చూపించారు. ఎందుకో తెలుసా? ఆయనలో ఉండి ఆయన చిత్తాన్ని జరిగించే మనకి కూడా అనేక కష్టాలు ఎదురవుతాయి. కాకపోతే నేనున్నాను, నేను జయించాను, నన్ను చూడండి అని చెప్పి ప్రభువు మనకు ముందు ఒక మాదిరిగా కనిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని చిత్తం జరిగిస్తున్నావా? దేవుని చిత్తం కొరకు ఆరాటపడుతున్నావా? దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. అందులో కష్టం ఉంటుంది, కానీ దేవుని సహాయము ఎల్లప్పుడూ నీకు ఉంటుంది. ఈ లోకంలో మనుషుల్ని చూస్తే ఎంతో ప్రయాసపడుతుంటారు, ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారండి, ఎంతో సాధించామో అని అనుకుంటారు. దేవుని బిడ్డలారా, ఒకానొక రోజు వారు చేసిన పని ఉండదు, వారు ఉండరండి. మరి మనం చూస్తే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. అదేంటి అంటే, లోకము దాని ఆశ గతించిపోబోచున్నది కానీ దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుచును అని. అవును దేవుని బిడ్డలారా, మన కొరకు మనం ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఎన్నెన్నో రిస్కులు తీసుకుంటూ ఉంటాం. మనము ఇష్టకరంగా జీవిస్తూ లోకంలో వెళ్తాం, కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేదండి. ఒకానొక రోజు ఇదంతా మరి నశించిపోబోతుంది. కానీ ఎవరైతే దేవుని చిత్తాన్ని లోకంలో జరిగిస్తారో వారు జరిగించిన పని నిలుస్తుంది, వారును
మరి యుగ యుగాలు దేవునితో నిలుస్తారు. ఎంతో ధన్యకరమైన జీవితం. నిజంగా ఈరోజు దేవుని చిత్తం కొరకు నువ్వు ఎన్నుకోబడ్డావు. ఆయన చిత్తం చేయడానికే మనం అందరం ఎన్నుకోబడ్డాం. అందులో కష్టం ఉంటుంది, అందులో అనేక రకాల అవరోధాలు ఉంటాయి. కానీ దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రతిరోజు నిన్ను బలపరుస్తాడండి. నువ్వు ఆయన దగ్గర మోకరించి చూడు. ప్రతిరోజు ఆయన చిత్తం కొరకు నిన్ను బలపరుస్తూ ఆయన సహాయం దయచేస్తూ ముందుకు నడిపిస్తారు. పౌలు గారు అన్ని కష్టాలు సంతోషంగా ఆనందంగా ఆహ్వానించారు. ఎందుకు అంటే దేవుని చిత్తం జరిగించడంలో ఉండే ఆనందమే వేరండి. ఒకరోజు నీతిగా బ్రతికితే కలిగే సంతోషం, ఒకరోజు దేవుని పని కొరకు ప్రయాసపడితే కలిగే ఆనందం ఈ లోకంలో మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడంలో దొరకదు. మనం చేసే పనుల్లో మనకి దొరకదు. అలాంటి ఉన్నతమైన పిలుపు అందుకున్న మనము ఈ లోక సంబంధమైన వ్యతిరేకతలు, కష్టాలు, సాతాను యొక్క పోరాటాలు, మనుషులు మనకి దూరం అవ్వటము, మనుషులు మనల్ని అవహేళన చేయటం, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అయినా దేవుని కొరకు నిలబడదాం. పరలోకంలో సుస్థిరమైన స్థానాన్ని మనం సంపాదించుకుందాం. అంతేకాదు ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు చేసిన పని అంతా కూడా నీ పేరున తరతరాలు అది నిలిచిపోయి ఉంటుంది. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని ఈ రోజు నుంచే దేవుని చిత్తం జరిగిస్తున్నప్పుడు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని ఎదిరించి దేవుని సహాయంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. నాయనా, మీ యొక్క ఇష్టము తండ్రి ఈ లోకానికి అతీతమైనది. అలా నీ చిత్తాన్ని భూమి మీద జరిగించుటలో మా వంటి తండ్రి అయోగ్యులను, అపరిశుద్ధులను మీరు ఎంచుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రవ్వా, ఈ లోకంలో మేము పడే ప్రయాస వలన ఏ ఫలితము ఉండదు. కానీ నీ చిత్తము జరిగించి నాయన ప్రవ్వా, నీకు అనుకూలంగా మేము జీవించినప్పుడు నాయన తరతరాలు ప్రవ్వా, అంతేకాదు నిత్యత్వంలో మమ్మలను తండ్రి భద్రంగా దాచే దేవుడు అని గుర్తించి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ బిడ్డలు నీ చిత్తాన్ని జరిగించుట్లో వారిని వారు నీకు అనుకూలంగా మార్చుకోవడంలోనూ, అయ్యా నీ కొరకు తలపెట్టే ప్రతి పనిలోనూ ఏర్పడే అవరోధాలను నీ సహాయంతో జయిస్తూ ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని, మీ చిత్తం కొరకు ఎన్నుకోబడిన ప్రతి బిడ్డ నాయన తుది వరకు నీ కొరకు నిలబడగలుగుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.